ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది? భూకంపం అనుకుంటానక్క. ఈ ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ అంటావా? అమ్మో పైసల్. ఓ అదొకటి ఉండదు కదా, ఉండు. 100 ఇచ్చిందేంటి? ఎక్కువ ఇచ్చేసి ఉన్నానని ఫీల్ అవుతున్నట్టున్నాడు. 100 ఇచ్చారు. తెలిసే ఇచ్చుండాలి అబ్బి. నీకు పెళ్ళై ఉండదా? అయింది. ఇంట్లో పిల్లకాయలు ఉండరా? ఉన్నారు. అయితే ఒక పని చెయ్యబ్బి, ఆ మిగతా సెల్లర్తో పిల్లకాయలకి చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కుపో. అమ్మ ఆగు. ఏమైందబ్బే? మీటర్ 200 అయితే 100 రూపాయలు చేతికిచ్చి చాక్లెట్లు పట్టుకెళ్ళమంటున్నావు? ఏమి 200? మా ఊర్లో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ రావడానికి 400 అయి ఉండాది. ఈ కూసింత దానికే 200 అయినదా? ఇది చాలా ఎక్కువ, నేను ఇయ్యను పో. అమ్మా ఏందబ్బే తగులుతాండావ్? నా మీద కన్నేసినావా ఏంది? నన్నేమైనా చేద్దామని ప్లాన్ వేసి ఉండవా ఏంటి? నిన్న నీ అసంటి వాళ్ళ వల్లేరా మాలాంటి లేడీస్ కి సెక్యూరిటీ లేకుండా పోతాండది. ఆగు, ఉండరని సంగతి చెప్తాను. ఆగరా, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి నువ్వు నన్నేదో చేయడానికి ప్రయత్నిస్తున్నావని చెప్తాను. అమ్మా నీకో దండం తల్లి, నీ పైసలొద్దు ఏమొద్దు. ఇదిగో పట్టుకో నీ బ్యాగ్. ఆగు. చిత్తూరోళ్ళంటే అమాయకులు అనుకుంటా ఉండరా? కాంచన బస్తీ మీద సవాల్, సవాల్ మీద తోవాలంతే. అనన్య వచ్చేసింది. అయ్యో నా బంగారు తల్లి, మా తల్లి మా బంగారువే. ఏందమ్మా ఇట్ట సుక్కుపోయి ఉండవు? నీ మీద బెంగెట్టుకున్నాను. నాకు తెలుసే, నేనంటే నీకు వాళ్ళ మళ్ళీ ప్రేమని. అవునమ్మే, యాడకో బయలుదేరినట్టుండవు? ఆగిపోయినవేందమ్మే? నేను వచ్చినానే. ఎదురొచ్చావని నా ఎదురుకమ్మే మా నియోజకవర్గం ఎమ్మెల్యే నేనెదురు రాబట్టే ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి వెళ్తూ దారిలోనే హార్ట్ అటాక్ వచ్చిపోయాడంట కదా. వాడు పాతోడమ్మే, ఇప్పుడు కొత్తోడు. ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి మినిస్టర్ కూడా అయిపోయి ఉన్నాడు. సర్లే, ఎక్కడికో పోతున్నట్టుండవుగా, పో అమ్మే పో. ఇదిగో గొడుగు తీసుకెళ్ళు, బయట ఎండలు మండిపోతా ఉండాయి. అసలు రేపు నిశ్చితార్థం, కర్రగా అయిపోతావు. నాకా? శరణ్య నిశ్చితార్థం అయితే నాకు జాగ్రత్తలు చెప్తుందేంటి? విశ్వనాథం, గీత యాడున్నరమే? పెద్దమ్మా, ఇదేనా రావడం? లేదమ్మే, 2 రోజుల క్రితమే సికింద్రాబాద్ స్టేషన్ పోయి ఆడ దిగి, అయ్యా 2 నేత్రాలు లేని గుడ్డిదాన్ని బాబు, ధర్మం చేయండి బాబు అని ముష్టి ఎత్తుకుని ఆ చిల్లర పోగేసుకుని ఇప్పుడే ఆటో దిగొచ్చినానే. ఏందమ్మే అట్లా గుడ్ల గోపుల చూస్తుండవు? ఇంటికి వచ్చిన వాళ్ళకి మిల్క్ మిక్స్ చేసి కాఫీయో, ఐస్ మిక్స్ చేసి జ్యూసో ఇవ్వాలని తెలియదా నీకు? పో పట్రా పో. జ్యూస్ తీసుకొస్తాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంపేమి మారబడుండ్లా. అప్పుడు ఇప్పుడు అట్టేసరిగానే బతుకుతున్నారనమాట. హలో హలో, ఎవరు మాట్లాడుతుంది?
నువ్వెవరమ్మే? ఆనందని మాట్లాడుతున్నాను. ఏడా కాంచనా, ఏం కావాలమ్మే నీకో? హ, విశ్వనాథం అన్నయ్య. విశ్వనాథ్ మా బావే. ఏందమ్మే కేసు? మీ ఆయనతో గొడవైందా? విడాకులు లాంటివి ఏమైనా కావాలా ఏంటి? ఒకసారి విశ్వనాథం అన్నయ్యకి ఫోన్ ఇవ్వండి, మాట్లాడాలి. ఆయనతో మాట్లాడాలంటే ముందు నువ్వు నాతో మాట్లాడాలమ్మే. అసలు ఎవరండి మీరు? ఏందేందేందే? తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ఎవరన్నా అడుగుతావా? అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామిని ఎవరన్నా అడుగుతావా? ఏందమ్మే ఎవరన్నా నన్ను అడుగుతాడో? చూడండి, మీరు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నారు. నేను అట్టాగే మాట్లాడతానమ్మే. అవసరం నీది కాబట్టి ఫోన్ చేసి ఉండవు. నువ్వేమైనా మాట్లాడాలంటే నాతో మాట్లాడు, లేదంటే నోరు మూసుకుని ఫోన్ పెట్టేసి. కాంచనా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఎలా ఉన్నావు? చాలా చిరాగ్గా ఉండమే. ఏందమే ఇందులో ఐసేసి కలపమన్నాను, కలిపినవా? మ్, ఆ ఎంత చల్లగా జ్యూస్ తాగినా బుర్ర ఏడు మాత్రం తగ్గట్లే. ఏమైంది కాంచనా? ఎవరితో ఫోన్ చేసింది, మీతో మాట్లాడాలంతే. అదేంటో నాతో చెప్పమంటే చాలా ఎచ్చులు ఉండదే. నువ్వు లాయరు కాబట్టి నీకు ఫోన్ చేసినారంటే ఏదో కేసు అయి ఉంటుందని ఆడికి అడిగినాను. ఏందమ్మే నీదేమన్నా విడాకుల కేసా అని? అబ్బే చెప్పదే. టూ మచ్గా మాట్లాడుతుండవు. అది ఇది అంటే దుమ్ము దులిపేసి ఉండాను. దెబ్బకు ఫోన్ పెట్టేసినది. ఇంతకీ ఫోన్ చేసిందెవరు? ఎవరితో తిరణాల్లో బొడగలు అమ్ముకునేది ఆనంద అంట. ఆంటీనా? ఫోన్ చేసింది ఆనందానా? ఏంది అందరూ అట్లా అయిపోయి ఉండారు? ఆవిడేమన్నా సీఎమ్మా పిఎమ్మా? మాకు వాళ్లకంటే ఎక్కువ ఆవిడ. ఆనంద ఈ ఇంటికి కాబోయే వియపురాలు, తెలుసా? ఓర్ని అయ్యపురాలా, మరి ముందు చెప్పబళ్ళా? ఎదుటోళ్ళకి మాట్లాడే అవకాశం నువ్వు ఇవ్వవు కదా. ఎవరో తెలియక చెడమడ దులిపేసినానమ్మే. ఫీల్ అయి ఉండదంటావా? అవ్వకుండా ఎలా ఉంటుంది? ఆవిడ ఖచ్చితంగా ఫీల్ అయ్యే ఉంటుంది. ఏమండి, ఎందుకైనా మంచిది వెళ్ళొకసారి కలిసి క్షమించమని అడుగుదాం. అవును, పద. ఇదిగో నేను కూడా వస్తాను. అంటే ఆ ఎవరో తెలియక హీట్ ఎక్కించేసినాను కదా. వచ్చి సారీ చెప్పేస్తే కూల్ చేసినట్టుంటది. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.